అనుకోండి. ఇక్కడ ఏమైపోయింది, ఎప్పుడైతే వీళ్ళ సెంట్రిక్గా అక్కడ మీరు ఆయన ముందేసుకొని ఉద్యమం కొనసాగించారో ఆ గ్రామ ప్రజలు కానీ ఎవరైనా కూడా ఆయన ముందుబడి అధికార లోపల తీసుకొచ్చిన వీడియో చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఆయనను ముందేసుకొని పోయిర్రో ఈ యొక్క ఉద్యమం మొత్తం నీరు గారిపోయింది. మీరు జెన్యూన్గా పోరాడి అన్నా కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. మీరు నిజంగానే మీ పోరాటం అనేది భూములు కోల్పోతున్నాం కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని మీరు చెప్పినా కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుట్రకోణం అనేది బయటపడ్డది. అందుకే నేను చెప్తున్నా, గతంలో కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్పిన మీరు దయచేసి బీఆర్ఎస్ పార్టీని మీ నిజమైనటువంటి ఉద్యమాలలో మీకు జరగాల్సినటువంటి న్యాయం కోసం మీరు పోరాడుతున్న పోరాటంలో వీళ్ళని దయచేసి కనీసం అంచునా కూడా రానివ్వకండి. ఎందుకంటే పదేళ్లలో వీరు చేసినటువంటి అఘాయిత్యాలు, పదేళ్లలో వీరు చేసినటువంటి ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఇప్పుడు దేనికి దారి తీస్తున్నాయంటే మీరు కనుక ఉద్యమాలు చేస్తే మీ ఉద్యమాల్లో వీళ్ళు చొరబడి మళ్ళీ రాజకీయ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ నిజమైనటువంటి పోరాటాలు దానికి ఒక సార్థకత, ఒక నైతికత లేకుండా పోతున్నది. రైట్, చేంజ్ చేసుకో ఒకసారి. ఎస్, మరి ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీని మీరు దగ్గర చేయకుండా సరిపోద్ది అంతే. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్లో ఆయన చెప్పిన మాటల్లో ఆయన యువ నాయకుల్లో దగ్గర చేయకుండా ఉంటే కనుక ఈరోజు ఈ యొక్క దాడి జరిగేదే కాదు. ఏం చేసిరు వీళ్ళంటే ప్రణాళికాబద్ధంగా అధికారులు లోపలికి తీసుకొని రమ్మని వచ్చిరాగానే మీరు ఆ వీడియోలో చూసినా కూడా కలెక్టర్ వచ్చిరాగానే కథ అటాక్ చేయడం స్టార్ట్ చేసేసారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ముందుగానే ఆ అమ్మాయికు ప్రజలు రెచ్చగొట్టిరు. ఆ కంపెనీలు వస్తారు, మీ భూములు గుంజుకుంటారట అని చెప్పి ఆ తండావాసులు, లగిచెర్ల గ్రామంలోని తండావాసులు రెచ్చగొట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ కుట్రకోణాన్ని వాళ్ళ మీద ప్రయోగించి ఆఖరికి వస్తే అధికారం మీద దాడి చేయించి. ఇప్పుడు ఏమైంది? ఆఖరికి వస్తే పట్నం నరేందర్ రెడ్డి కొన్ని నిమిషాల క్రితమే కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారట. మనకున్నటువంటి బిగ్ బ్రేకింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఈరోజు ఇది. పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడంగల్ నియోజకవర్గం, ఆయన కుట్రతోనే అంతా జరిగిందని ఒక అనుమానంతోని, సురేష్ తోని ఫోన్ మాట్లాడని ఒక అనుమానంతోని, అనుమానం గారు పక్కగా మాట్లాడిన ఒక అథెంటిక్ ఆధారంతోని కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇగో ఈ సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనేది చాలా క్లియర్గా ఓకే. వచ్చి రాగానే ఆయన గ్రామంలోకి ఎంట్రీ ఇవ్వంగానే కథ అటాక్ ఇవ్వడం ప్రారంభించేసారు. సో ఒకసారి మీకు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు విని చూపిస్తుంది. రాజకీయం ఇప్పుడు ఎన్నికలు లేవు, రాజకీయం చేయడానికి వీలు లేదు. అక్కడ రైతులు కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ. మీరందరూ ఏం ఇస్తుందో సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు కాదంటలేం. అతను సురేష్ మా యువ నాయకుడే కాదంటలేం, మా ముఖ్య అనుచరుడే. అది కూడా చెప్పు, నేనే ఫోన్ చేసి చెప్పినా కొట్టుమని చెప్పి అధికారుల మీద. ఇంతటి దుర్మార్గం ఎక్కడ లేదు. నిజంగానే ఈ రకంగానే గతంలో కూడా ఆ రైతులు కనుక ఆవేశపడి మీ మీద దాడులు చేయడం కనుక ప్రారంభిస్తే మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోదురు, ఈ మలనా సాగర్ ప్రాజెక్టులు కట్టకపోదురు, మీతో కాకపోతుండే దాన్ని. ఊరవతల దాకా తరిమి కొడుతున్నారు మిమ్మల్ని. సామరస్యంగా ముందుకు వచ్చి ఏదో కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు కదా, అంతో ఇంతో మనం తీసుకుందాం, వాళ్ళు ఇచ్చే ధర కాకపో ఇంకేమైనా కావాలంటే డిమాండ్ చేద్దాం, అంతేగాని దాడులు ఎక్కడ పాలుపల్లే. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, కొడంగల్ నియోజకవర్గ దుద్యాల మండలం లగిచెర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటన నిజంగా అది కుట్రకోణం అనేది పోలీసులు తేల్చేసిర్రు. ఒకవేళ నిజంగా అక్కడ రైతులు కనుక పోరాడి ఉంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ కనుక ఇన్వాల్వ్ కాకుండా కనుక ఉండి ఉంటే, వాళ్ళు నిజమైన ఉద్యమం కనుక ఉండి ఉంటే ఈ రకంగా ఉండేది కాదు. ఎవరు కూడా దాడి చేయాలనుకోరు. దాడి చేయాలని ఎవరు అనుకుంటారండి? సామాన్య రైతులకు అధికారం దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజకీయ నాయకుల మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు నిజంగానే వాళ్ళ హక్కులు కాపాడుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తారు. గతంలో మన మలనా సాగర్ చూడలేరా, కాళేశ్వరం బెల్ట్ దగ్గర మేడిగడ్డ చూడలేరా, సుందిల బ్యారేజ్ దగ్గర చూడలేరా, గోలివాడ దగ్గర చూడలేరా? ఎందుకు దాడి చేస్తారు? వాళ్ళ హక్కులు ఏందో వాళ్ళు అడుగుతారు, వాళ్ళ డిమాండ్స్ ఏందో అడుగుతారు. ఆ డిమాండ్ పరిష్కారం కోసం ఎన్ని మార్గాలు మీరు చూపిస్తారు, ఎన్ని రకాల మీరు సమస్యని పరిష్కారం చేస్తారు అడుగుతారు వాళ్ళు. మీరు దాడి చేయడం అని ఎంతెంత బండరాలు. నిజంగా కనుక ఒక్క బండరాయి కనుక అధికారికి తాకి ఉంటే నిజంగా ఎవరు బతకకపోతుండే. కార్లు పూర్తిగా నుజ్జు అయిపోయినాయి. వాళ్ళ దాడి ఎట్లుందనంటే
ఏ సినిమా కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఈ కాకి అనే సినిమా వస్తుంది, ఆ దొంగల ముఠ రాజస్థాన్ ఉన్న ముఠ వాళ్ళ ఊర్లోకి ఎంటర్ కాగానే పోలీసులని ఉరికించి కొట్టినట్టుగా ఆ రకంగా ఉరికించి కొట్టిరండి. చిన్న విషయం ఏం కాదు అది. సో పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉంది. మరి పట్నం నరేందర్ రెడ్డి ఎవరు మాట్లాడినాడు? నేను కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిస్తున్నా, మీరు సామాన్య రైతులను తీసుకొని పోయారు కదా, 50 మందిని విచారణ పేరిట పిలిచి 16 మంది రిమాండ్కి పంపించారు కదా. నిన్న ఒక వీడియో కూడా చూసిన, తన తల్లి చెప్తున్నది, ఇంటర్ చదువుకునేటువంటి మా విద్యార్థిని మా కొడుకు హాస్టల్ నుంచి ఇంటికి వస్తే ఆయన కూడా అరెస్ట్ చేసిరయ్యా అని చెప్తున్నారు. సో మీరు ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళు ఉంటే కొంత మీరు ఆచితూచి వ్యవహరించాలి. పిచ్చి పిచ్చిగా దొరికిందే సందన్నట్టుగా అందరిని గుంజుకొని పోతే పోలీసులు కూడా మీరు కూడా దెబ్బతినాల్సి వస్తుంది. తర్వాత దెబ్బతిన ఇన్ ద సెన్స్ మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దయచేసి మీరు అటువంటి విషయాలను ఆలోచన చేయండి. ఎవరిని పడితే అరెస్ట్ చేయకుండా అక్కడ ఎవరున్నారు, ఏంది ఏం కథ అనేది కొంచెం చూసి ఆచితూచి వివరించండి. ఎవరు కుట్ర చేసిరు? ఇప్పుడు నరేందర్ రెడ్డి సురేష్కి చెప్పిండు, ఓకే, మరి నరేందర్ రెడ్డికి ఎవరు చెప్పిర్రు? నరేందర్ రెడ్డికి చెప్పిన వ్యక్తి ఎవరు? 15 రోజుల క్రితమే మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు 15 రోజుల క్రితమే ఆయన కేటీఆర్తో భేటీ అయినట్టుగా తెలుస్తున్నది. 15 రోజుల క్రితమే కేటీఆర్తో రహస్యంగా భేటీ అయినట ఈ సురేష్తో సహా. మరి అందులో వాస్తవాలు ఏందో కానీ భేటీ అయినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. మాకున్న విశ్వసనీయ సమాచారం ఇది. సుధా, మరి ఏం జరుగుతుంది ఏందనేది ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సురేష్ ఇంకా అబ్స్కాండ్లో ఉన్నాడు. ఆయనకు ఒకసారి మనం కూడా నిన్న కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేసినాం. మరి ఏంది నిజంగానే పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టిండా? ఇప్పుడు ప్రధానంగా ఏడ చూసినా సురేష్ పేరే మారుమోగుతున్నది. మరి సురేష్ ఏం సమాధానం చెప్తారో తెలుసుకుందామని మనం కూడా ప్రయత్నం చేసినాం. సరే, మళ్ళీ ట్రై చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. నిన్నటి నుంచి ఇదే సిచ్యువేషన్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో రైట్. సో ఇక్కడ ప్రతి విషయంలో కూడా సురేష్ని కార్నర్ చేస్తున్నారు కాబట్టి ఆయన నుంచి వివరణ తీసుకుందాం. నిజంగానే ఏం జరిగింది? గతంలో మీరు ఉద్యమాల కోసం అని చెప్పి రైతుల్ని తీసుకొచ్చిర్రు, ఆ రోజు మేము ప్రత్యక్షంగా చూసినాం కూడా. మరి ఈరోజు నిజంగానే వీళ్ళు కుట్ర చేసిర్రా? పట్నం నరేందర్ రెడ్డి ఆయనకి ఏం చెప్పిండు? ఆయన ఎందుకు బలి కావాల్సి వస్తుంది? ఆఖరికి వస్తే మొత్తం సురేష్ అనే పేరు ఇంతగా మారుమోగుతుంటే ఆయన ఒక వివరణ ఇస్తే అవకాశం ఉంటుందేమో కల్పిద్దామని చెప్పి నిన్న కూడా మనం కాల్ చేసినాం. ఆయన అటెండ్ చేయలేకపోయింది, మళ్ళీ కాల్ చేసినాం. సో ఏదేమైనా కూడా పట్నం నరేందర్ రెడ్డి లాక్ చేసి ఇక్కడితో ఆగేది లేదు. ఎక్కడ మొదలైంది? కొడంగల్ లగిచెర్ల గ్రామంలో మొదలైనటువంటి సిచ్యువేషన్, లగచెర్ల గ్రామంలో మొదలైన సిచ్యువేషన్ అది సురేష్ని ఫస్ట్ లాక్ చేసే అవకాశం ఉన్నది. సురేష్ అంటే ఆయన ఇంకా అబ్స్కాండ్లో కూడా దొరకట్లే. ఆయన సురేష్ నుంచి డైరెక్ట్గా పట్నం నరేందర్ రెడ్డి దగ్గరికి వచ్చిన ప్రజెంట్ సిచ్యువేషన్. పట్నం నరేందర్ రెడ్డి వెనుకున్నది ఎవరో? కేటీఆరా, కేసీఆరా? ఎందుకంటే వీళ్ళే కదా పార్టీ పెద్దలు. వీళ్ళ బండారం కూడా బయటపడుతుంది ఇక. సో ఎంత దారుణం అని అంటే ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఒక సూచన ఏంటంటే, మీరు గమనించండి, మీరు కొంత పక్కదారి పట్టిపోయి ఇష్టమైనట్టుగా మంత్రులు ఎవరి దారి యమునా తీర అన్నట్టుగా, ఎవరికి వారే యమునా తీర అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అసలు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి, కొన్ని సిచ్యువేషన్లో ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు. సో మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఒకటి అంటే ఏమో అనుకోవచ్చు, రెండు అంటే ఏమో అనుకోవచ్చు. ఎక్కడికక్కడ ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. దీని వెనక ఏదో పెద్ద ఒక రహస్యమే దాగి ఉన్న దాన్ని ఛేదించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మీ కులగణన సర్వేని కానివ్వండి, ఇంక ఇతరత్ర అంశాలని కూడా రెచ్చగొట్టి ప్రజల చేత అధికారుల మీద దాడి చేయించే ప్రయత్నం చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఈ యొక్క కుట్రను కూడా ఛేదించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే ముఖ్య లక్ష్యంగా కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్, పార్టీనే కాదు, పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు రానున్న రోజుల్లో ఇది మరింతగా ఉధృతం కాబోతోంది. ఈ నెల చివరాఖరికల్లా సంవత్సరం కాలం పూర్తి చేసుకోక మునిపే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ రకంగా అయితే జైనూర్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి కమ్యూనికేషన్స్ని కట్ చేసి ఎమర్జెన్సీని ప్రకటించే విధంగా అక్కడ చేస్తున్నారో, ఇప్పుడు కొడంగల్, దుద్యాల, బోమ్రాన్స్పేట్ సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో ప్రకటిస్తున్నారో, ఇదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటించేటువంటి స్థితి రాబోతున్నదట. 100% మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో మీరు సంవత్సరం కాలం పూర్తి చేసుకోక మునిపే మీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద ఎత్తున ఒక ప్లాన్ పక్కాగా జరుగుతున్నది. దీని కనుక మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది. మీరు కనుక దాన్ని పసి కట్టకపోతే డెఫినెట్గా ఈ ప్రభుత్వం అస్థిరపరచడం, పూర్తిగా ప్రజలే ఉద్యమాలు తెరలేపడం,
ప్రజలు మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే జరిగిందో ఆ రకమైనటువంటి ఉద్యమాలకు తెరలేపడం ఖాయంగా కనబడుతున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.